ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ధ్యాన విధానాలను పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు ధ్యానం కూడా చేసి ఆ అనుభూతిని కొంతమేరకు పొందుదాం. చక్కగా వస్తే పద్మాసనం, రాకపోతే సిద్ధాసనం, లేకుంటే సుఖాసనంలో కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి ఎడమ హస్తంలో కుడి హస్తాన్ని ఉంచి ధ్యాన ముద్రలో నిశ్చలంగా కూర్చోవాలి. మనస్సులోకి ఏ ఆలోచనలు ఆహ్వానింప అవసరం లేదు. కొద్దిసేపు ఈ ప్రపంచంలో మన అస్తిత్వాన్ని మర్చిపోయి హాయిగా ఆకాశంలో విహరించే పక్షిలాగా, నీటిలో స్వేచ్ఛగా ఈదే చేప పిల్లలాగా మనం కూడా భగవత్ సృష్టిలో తేలికపడిన మనస్సుతో హాయిగా ఉందాం. ఏ మనిషి వస్తూ తెచ్చేది, పోతూ తీసుకువెళ్ళేది ఏదీ లేదు. అందుకని మనం కూడా అనవసరమైన ఆలోచనలతో, ఒత్తిడితో, అహంకారంతో, మమకారంతో సతమతమయ్యే జీవితానికి కాసేపు స్వస్తి పలికి హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ హాయిగా ఉందాం. మిత్రులారా, మనం కూర్చున్నటువంటి మన శరీరం భూమిని తాకిన ఆ ప్రదేశాన్ని మూలాధారము అంటారు. ఆ మూలాధార చక్రం వద్ద రక్తవర్ణాన్ని భావన చేస్తూ కూర్చుందాం. ఎర్రని వర్ణాన్ని దర్శిస్తూ కూర్చుందాం. వెన్నును నిటారుగా ఉంచండి. కనులు తెరవవద్దు. శరీరాన్ని కదిలించవద్దు. మూలాధారం వద్ద ఎర్రని రంగును భావన చేస్తూ ఉందాం. మిత్రులారా, స్వాధిష్టాన చక్రం వద్ద అంటే బొడ్డుకు దిగువ భాగంలో నారింజ రంగు వర్ణం సింధూర వర్ణాన్ని
భావన చేస్తూ కూర్చుందాం. సింధూర వర్ణం. మిత్రులారా, సుస్వరాన్ని ఆలకిస్తూ హాయిగా ఉన్నాం కదా. ఇప్పుడు మనలోని కుండలిని ఊర్ధ్వగమనం చెందుతూ ఉంది. మణిపూరక చక్రం అంటే నాభి ప్రాంతం. అక్కడ బంగారు వర్ణాన్ని, సువర్ణ వర్ణాన్ని భావన చేద్దాం. మిత్రులారా, మనం ఈ ప్రశాంత ఉషోదయ సమయంలో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. మన శరీరంలో హృదయం చాలా విశేషమైనటువంటి స్థానం. ఆ హృదయ స్థానంలో హరితవర్ణాన్ని, ఆకుపచ్చ రంగును ఊహ చేస్తూ ధ్యానిద్దాం. మిత్రులారా, ఈ ధ్యాన స్థితిలో సకల ప్రపంచాన్ని మరచిపోతున్నాం. ఎంత ఆనందంగా ఉందో. శరీరము తేలికగా ఉంది. మనం క్రమక్రమంగా సాధనలో ముందుకు ప్రయాణిస్తూ ఉన్నాం. మన దృష్టిని విశుద్ధ చక్రం అంటే కంఠస్థానం మీద నిలుపుదాం. అక్కడ నీలివర్ణాన్ని భావన చేద్దాం. మిత్రులారా, ధ్యానం ఎంత హాయిని కలిగిస్తుందో కదా. మనం మరొక్క అడుగు ముందుకు వేసి మన దృష్టిని ఆజ్ఞాచక్రం పైన అంటే రెండు కనుబొమ్మల మధ్య భాగం పైన నిలుపుదాం. అక్కడ తేజస్సు శ్వేతవర్ణాన్ని భావన చేద్దాం.
మిత్రులారా, మనం క్రమక్రమంగా ధ్యాన స్థితిలో శారీరక నిర్మలత్వాన్ని, మానసిక నిశ్చలత్వాన్ని పొందుతూ ఉన్నాం. అలా నిర్మలంగా ఉండటం ద్వారా మనస్సు తేలిక పడుతుంది. శారీరకమైన క్రియలన్నీ ప్రశాంతంగా నిర్వర్తింపబడతాయి. జీవితం సాఫీగా సాగుతుంది. అలా మన దృష్టిని సహస్రారం వైపు మరల్చుదాం. సహస్రారం అంటే శిరస్సు యొక్క పైభాగం. అక్కడ వికసించిన కమలాన్ని భావన చేద్దాం. మిత్రులారా, ఇలా ధ్యానం చేస్తూ ఉంటే క్రమంగా శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుంది. శారీరక మానసిక స్వస్థత చేకూరుతూ ఉంటుంది. అందుకని ధ్యానం కూడా మనిషికి అవసరం. శరీరానికి యోగాసన ప్రాణాయామాలు, మనస్సుకు ధ్యానం, బుద్ధికి జ్ఞానం ఎంతో అవసరం. అందుకే ప్రతినిత్యం సాయంకాలం ఈ ధ్యాన విధానాన్ని అనుసరిద్దాం. ఇందులోని మెలకువలను వారం వారం మీకు తెలియజేస్తూ ఉంటాను. అందరం ప్రశాంతంగా ధ్యానం చేస్తూ ఆనందాన్ని పొందుదాం. సర్వే జనాః సుఖినో భవంతు.